ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 5వ చరణం. మై స్టెప్స్ హ్యావ్ హెల్డ్ యువర్ పాత్స్, మై ఫీట్ హ్యావ్ నాట్ స్టంబుల్డ్. సామ్స్ చాప్టర్ 17 వర్స్ 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిలో మనం ఉండినప్పుడు, దేవునితో మనము నడుస్తున్నప్పుడు, మనము స్థిరమైన తీర్మానమును కలిగి ఉండినప్పుడు మనము పడిపోకుండా దేవుడే కాపాడతాడు. అనేకులు ఈ లోక మార్గముల యందు త్రొట్టిల్లుతుంటారు. ఈ జీవితం అనే ప్రయాణంలో ముందుకు సాగలేక, ఎక్కడ ఏ ప్రమాదం ఉన్నదో తెలియక, ఏ మార్గం సరైనదో ఏ మార్గము స్థిరమైనదో అర్థం కాక, తమ యొక్క సొంత ఆలోచనలను ఆధారం చేసుకుంటూ అస్థిరమైన ఈ లోకంలో స్థిరముగా ఉందాము అని ప్రయత్నిస్తూ పడిపోతూ జారిపోతూనే ఉంటారండి. ఈరోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా ఇంతవరకు అటువంటి తప్పు చేసి ఈ లోక మార్గము మంచిదని అనుకొని ఈ లోక జనుల కోసం జీవించి ఓడిపోయినా పడిపోయినా నిరుత్సాహమైన స్థితిలో ఉన్నావేమో, నీ చెయ్యి పట్టి లేపేవారే లేరేమో అని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, భక్తుడు ఈరోజు ఈ మాటల ద్వారా దేవుని మార్గము ఎంత ఉన్నతమైనదో, ఎంత విలువైనదో, ఎంత రమ్యమైనదో, ముఖ్యంగా ఎంత రక్షణకరమైనదో చెప్తున్నాడండి. దేవుని మార్గముల యందు దావీదు అతని నడకలను స్థిరపరిచాడు. దేవుని మార్గమే కరెక్ట్ అని నమ్మాడు. అప్పుడు అతని కాలు జారలేదు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే, నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే, నీవు కూడా ఎప్పటికీ పడిపోవు, త్రొట్టిల్లవు, కలత చెందవు. కీర్తనకారుడు అంటున్నాడు, నా పాదముల చోటు విశాలపరిచితివి, నా చీల మండలు బెనకలేదు అని. మనం సాధారణంగా ఎప్పుడు జారిపోతామండి, ఎప్పుడు పడిపోతాం? మనము నడిచే మార్గం చాలా చిన్నగా ఉన్నప్పుడో, కనీసం అడుగు వేయడానికి కూడా సరైన స్థలం మనకి లేనప్పుడో, లేదా మనము నడిచే ఆ నేల మంచిగా ఉండినప్పటికీ నూనె అనే ఆ పదార్థం దాని మీద ఉన్నప్పుడో మనము కాలు జారి పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్కస్ చేసేవారిని చూడండి, వారు చాలా పొడవైన పైప్ పైన లేదా కర్ర పైన బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తుంటారు. చూసేవారు అయ్యో పడిపోతారేమో అనే భయంతో చూస్తుంటారు. వాస్తవానికి నడిచే వారిలో కూడా ఆ భయం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ లోకపు మార్గమును మనము ఎంచుకొని నడుస్తున్నట్లయితే మన పరిస్థితి కూడా అంతే ఉంటుందండి. ఎప్పుడు పడిపోతామో అనే భయముతోనే జీవితం అంతా గడుపుతాము. ఉద్యోగం చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, వారు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని లేకపోతే ఏమవుతుందో అని అనుకుంటూ భయపడతారు. ఈ లోక మార్గం ఎలా ఉంటుందంటే, నేల చూడడానికి మంచిగా కనబడినప్పటికీ దాని మీద నూనె పోసి ఉందని కాలు వేసి క్రింద పడేంత వరకు మనకు తెలియదు. అటువంటి ఆకర్షణతో, అటువంటి ఉచ్చుతో భ్రమలు కల్పించే విధంగా ఈ లోకం ఉంటుందండి. కానీ దేవుని మార్గం ఎంత సెక్యూర్గా ఉంటుంది. ఆయన మనం పడిపోకుండా మనము నడిచే మార్గాన్ని విశాలపరుస్తాడు. మన కాలులో బలహీనతలు రాకుండా చీల మండలమును బలపరుస్తాడు. ఆయన మన పాదములను త్రొట్టిల్లనీయడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు అనే భక్తుడు కీర్తిస్తున్నాడు. అంత మాత్రమే కాదు గాని ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నా ప్రాణమును కాపాడును అని వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, సర్వశక్తిమంతుడైన మన యేసయ్య మార్గము చూడ్డానికి ఇరుకు మార్గంలానే ఉంటుంది. కానీ అది మనల్ని కాపాడే మార్గం, మనల్ని భద్రపరిచే మార్గం, మనకు క్షేమాన్నిచ్చే మార్గం, మనం పడిపోకుండా ఎప్పుడు రక్షించే మార్గం అండి. మరి ఈ మాటలు వింటున్న నీవు ఏ మార్గంలో ఉన్నావు? ఈ లోక మార్గంలోనా లేక దేవుని మార్గంలోనా? భక్తుడు పశ్చాత్తాపంతో ఇలా అంటున్నాడు, నన్ను బట్టి వారు సంతోషింపకపోవుదురుగాక, నేను పడబోవునట్లున్నాను అని.
అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము పడిపోతుంటే ఈ లోకం సంతోషిస్తుంది, మనము దుఃఖిస్తుంటే ఈ లోకం ఆనందిస్తుంది, మనము నష్టాల్లో కష్టాల్లో బాధల్లో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకం మనల్ని చూసి అవహేళన చేస్తూ నవ్వుతుంది. కానీ మన యేసయ్య మాత్రమే మనము పడిపోతుంటే దుఃఖిస్తాడు, మనల్ని తిరిగి లేపడానికి ఆశపడతాడు. అటువంటి దేవుని మార్గంలో మన మార్గాలు స్థిరపరుచుకుందాం. ఎలా ఆయన మార్గములో మనం స్థిరపడగలము అంటే భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరుచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని. దేవుని వాక్యాన్ని బట్టి మనము మన అడుగులు స్థిరపరుచుకొని ఈ రోజు నుండి జీవించుదాం. మనము పడిపోతే చూసి నవ్వేవారికి, మన కృంగుదలను బట్టి ఆనందించే వారికి అవకాశం ఇవ్వకుండా దేవునిలో ధైర్యముగా నడుస్తూ ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమించే దేవుడవు, రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు అయా, మా యొక్క అడుగులను స్థిరపరిచే దేవుడవని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క మార్గము చూడడానికి ఇరుకుగా ఉండినప్పటికీ అది మమ్మల్ని కాపాడే మార్గమని, మమ్మల్ని భద్రపరిచే మార్గమని, మాకు క్షేమాన్నిచ్చే మార్గమని, మేము పడిపోకుండా మమ్మల్ని రక్షించే మార్గమని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను బట్టి తండ్రి మమ్మల్ని తండ్రి మీ యొక్క మార్గములో నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మీ యొక్క వాక్యము ద్వారా మా అడుగులను స్థిరపరుచుకొని ఏ పాపము మమ్మల్ని ఏలనివ్వకుండా అయా మీ వాక్యానుసారంగా నడిచి అయా మీకు మహిమకరముగా జీవించే కృపను మాకు దయచేయమని, అయా మీలో మేము ధైర్యముగా ముందుకు సాగునట్లుగా కృపను అనుగ్రహించమని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. మరి తండ్రి, ఓడిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, నిరుత్సాహమైన స్థితిలో బిడ్డలు ఉంటే ప్రభా వారిని లేవనెత్తండి. మీ యొక్క కృప, మీ కనికరము వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అనారోగ్య సమస్యల చేత ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయా ఆందోళన చెందుతున్నారో ప్రభా, మరి తండ్రి బలహీనతతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా అయా బలహీనతలో తండ్రి మీ యొక్క బలాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాము. మీరే బిడ్డలకు స్వస్థత దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అయా ఇల్లు గడవని పరిస్థితుల్లో బిడ్డలుండి మీకు మొరపెడుచుండగా వారి ప్రతి అవసరతను అక్కరను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, వేదనలు, బాధలు బిడ్డలను చుట్టుముట్టి ప్రభా ఈ రోజున ఆందోళనకరంగా బిడ్డల జీవితం ఉండినట్లయితే ప్రతి బిడ్డలో తండ్రి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుండి బిడ్డకు విడుదల దయచేసి ప్రభా అయా మీలో ఎదిగి, మీలో ఫలించి, మీలో ఆనందించే బిడ్డలుగా ప్రతి కుటుంబ సభ్యులను మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. మీరే బిడ్డల పక్షాన న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. తింటున్న ఆహారంలో సమృద్ధైన బలాన్ని దయచేయండి. మీ శక్తితో వారిని నింపండి. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి అయా. మరి ఎందరో బిడ్డలు ప్రభా మరి గర్భఫలము లేక బాధపడుతూ కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో కనిపెడుతున్నారో, యవ్వన వయసులో ప్రభా బిడ్డలు తండ్రి త్రొట్టిల్లకుండా అయా పాపము వారిలో ఏలుబడి చేయకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి మీ వాక్యము చేత వారి యొక్క హృదయమును తండ్రి కాచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా అనాథలుగా, అభాగ్యులుగా ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి ప్రభా. అయా మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులందరినీ కూడా దీవించండి అయా. వారు చేసేటువంటి ప్రతి పనిలో మీరు వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా అనేక సంఘాలను తండ్రి విస్తరింప చేయండి ప్రభా. అదేవిధంగా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అదేవిధంగా నా ప్రభువా అయా భారతదేశమునకు మీరు తోడై ఉండండి. శాంతి సమాధానము కలిగిన
ఉన్నతమైన దేశముగా ఈ యొక్క దేశమును తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.